श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba, Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 26వ తేదీ 1936 విల్లేపార్లే. దినకరరావు జైకర్, తండ్రి శ్యామరావు జైకర్, వయసు 28 సంవత్సరములు, విల్లేపార్లే. నేను కొంతకాలం సాయిబాబా వద్ద ఉన్నాను. నేనొకసారి మసీదులో సాయిబాబా సన్నిధిలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. పెనుగాలులు వీస్తూ కుండపోతగా వర్షం కురవసాగింది. కొన్ని నిమిషాల తరువాత బాబా మసీదు అంచున నిలబడి, కొంచెం ఆగు, జర థాంబా అని తుఫానును ఉద్దేశించి అన్నారు. వెంటనే తుఫాను తగ్గిపోయింది. డిసెంబర్ 2వ తేదీ 1936 షిరిడి. శ్రీమతి బికుబాయి, శ్రీ బయ్యాజీ పాటిల్ కోతే భార్య, వయసు సుమారు 42 సంవత్సరాలు, మరాఠీ, షిరిడి.
నా పుట్టినిల్లు అహ్మద్ నగర్లో ఉంది. అక్కడ బాబాసాహెబ్ గణేష్ అను ప్లేడర్ ఉండేవాడు. అతను రాధాకృష్ణ ఆయి తాతగారు. అతనింట్లోనే ఆయి ఉండేది. ఆయి నా స్నేహితురాలు. ఆయి దగ్గర సాయిబాబా ఫోటో ఒకటి ఉండేది. ఆమె ఆ ఫోటోకు భక్తితో ఆరతిస్తూ పూజించేది. ఆమె ద్వారానే నేను సాయిబాబాను గురించి విన్నాను. తాను బాబా వద్దకు వెళ్ళాలనుకుంటున్నట్లు ఆయి నాతో చెప్పింది. నాకు చిన్న వయసులోనే సంగంనేరులోనున్న ఒక వ్యక్తితో వివాహం అయింది. కానీ పెండ్లైన కొంతకాలానికే నా భర్త మరణించాడు. నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి బాబా సేవ చేసుకుంటూ షిరిడీలో ఉండడంతో నేను నా 14వ ఏట సంగంనేరు నుండి ఇక్కడికి అంటే షిరిడీ వచ్చాను. వంజరగాంకు చెందిన గంగగిరి మహారాజ్ వాడాకు సమీపంలోనున్న చింత చెట్టు క్రింద పెద్ద ఎత్తున నామ సప్తాహం నిర్వహించారు. ఆ సప్తాహానికి ప్రతిరోజు ఎంతోమంది యాత్రికులు హాజరయ్యేవారు. ఆ యాత్రికులలో సంగంనేరుకు చెందిన భక్త బృందం ఒకటి ఉంది. వారు తిరిగి వచ్చేటప్పుడు నా స్నేహితురాలు రాధాకృష్ణ ఆయి పంపిన బాబా ఫోటో బర్ఫీ ప్రసాదం తెచ్చి ఇచ్చారు. ఆమె నన్ను షిర్డీకి వచ్చి ఉండమని ఆహ్వానించినట్లు కూడా చెప్పారు. ఆమె ఆహ్వానం మేరకు ఆ- ఆమె ఆహ్వానం మేరకు నా ఆస్తిని బంగారు నగలను వదిలేసి షిరిడి వెళ్లి బాబాను దర్శించాను. బాబా నన్ను ఆయితో ఉండి సేవ చేసుకోమని ఆదేశించారు. నా భర్త యుద్ధంలో మరణించినందువల్ల నాకు నెలకు ₹6 వద్దున పింఛను వస్తుంది. 1916 సంవత్సరం ఆఖరులో అంటే ఆయి చనిపోయిన 2 నెలల తర్వాత నేను పింఛను తెచ్చుకోవడానికి అహ్మద్నగర్ వెళ్ళాను. పింఛను తీసుకొని తిరిగి వస్తూ బాబాకు సమర్పించడానికి ఒక పూలమాల, పేడాలు, పుచ్చకాయ కొని కోపరగాంలోని గోదావరి తీరానికి చేరాను. నా స్నేహితురాలు ఆయిని అక్కడే దహనం చేసిన విషయం గుర్తుకొచ్చి నా మనసు వికలమైంది. తర్వాత షిరిడి చేరి మసీదుకి వెళ్ళాను. పూలమాలను బాబా మెడలో వేయడానికి ముందుకు వెళ్ళగా అశాంత చిత్తంతో తెచ్చిన ఆ పూలమాల నాకు అక్కరలేదు. తలల హార్ మల నకో అంటూ బాబా దానిని నిరాకరించారు. నేనెంతో కష్టపడి అహ్మద్నగర్ నుండి ఆ పూలదండమాలను తెచ్చినందువల్ల దానిని స్వీకరించమని దీక్షిత్ కూడా బాబాను ప్రార్థించాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి పూలమాలను బాబా మెడలో వేయడానికి 2 చేతులు పైకెత్తాను. చిత్రంగా పూలమాల 3 ముక్కలైంది. ఒక చేతిలో ఒక ముక్క, రెండో చేతిలో మరో ముక్క మిగిలిపోయి మూడవ ముక్క క్రింద పడిపోయింది. అది ఎలా దిగిందో నాకు అర్థం కాలేదు. తిరిగి బాబా నాకు అక్కర్లేదు అన్నారు. తర్వాత నేను తెచ్చిన పేడాలు, పుచ్చకాయ ముక్కలు వారి ముందు ఉంచాను. బాబా వాటిని తీసుకుని భక్తులందరికీ పంచారు. నేను ఒక పుచ్చకాయ ముక్క తీసుకుని దాన్ని చెక్కు తీసి వారికిచ్చి తినమని ప్రార్థించారు. దీక్షిత్ కూడా తినమని ప్రార్థించాడు. బాబా, ఈమె గోదావరి ఒడ్డున కూర్చుని విలపిస్తూ కన్నీరు కార్చింది. హృదయ వేదనతో తెచ్చిన వీటిని నేను స్వీకరించలేను అన్నారు. నేను గోదావరి తీరంలో ఏడుస్తూ తమ భక్తురాల్ని అంతటి హేయమైన చావు నుండి కాపాడలేకపోయారని బాబాను నిందించిన మా విషయం వాస్తవమే. బాబాకు నా హృదయ వేదన తెలిసినందువల్లనే నేను తెచ్చిన వాటిని స్వీకరించలేదు. బాబా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో నాకు ఒక గిన్నె నిండా ఆహారం ఇచ్చేవారు. నేను ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వెళ్ళేదాన్ని. బాబా మహాసమాధి చెందిన రోజు నేను దిక్కులేని దానిని అయ్యానన్న బాధతో హృదయ విదారకంగా విలపించాను. బాబా, మిమ్మల్ని ఇక చూడలేను కదా అని దుఃఖిస్తూ బయటకు వచ్చాను. అప్పుడు రాత్రి 10 గంటలై ఉంటుంది. ఇంటి వాకిలి వద్ద ఒక పాము కనిపించింది. బాబానే పాము రూపంలో దర్శనమిచ్చారని తలచి, బాబా, మిమ్మల్ని ఈ సర్పరూపంలో గుర్తించలేను, నాకు తెలిసింది మీ సాయిబాబా రూపం మాత్రమే అన్నాను. పాము అదృశ్యమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. డిసెంబర్ 5వ తేదీ 1936 షిరిడి. ఒక గుమస్తా వయసు 44 సంవత్సరాలు, పార్సీ, బొంబాయి ఆఫీసు. 1913లో ప్రప్రథమంగా నేను షిరిడీలోని శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళాను. దానికి కారణం నా స్నేహితులు కొందరు షిరిడీలో ఉన్న సాయిబాబా ఒక్కరే నా సోదరుని పిచ్చిని నయం చేయగలరని చెప్పారు. ఎంతోమంది వైద్యులు చికిత్స చేయించినా నయం కాకపోవడంతో స్నేహితుల సలహా మేరకు నేను నా సోదరుని తీసుకుని షిరిడీ వెళ్ళాను.
అక్కడ కొన్ని రోజులున్న తర్వాత అతని ఆరోగ్యం కొంచెం మెరుగైనట్లు అనిపించింది. మమ్మల్ని వెళ్ళిపోమ్మనడంతో బొంబాయి తిరిగి వచ్చాము. కానీ తిరిగి వచ్చిన తర్వాత అంతకుముందు కన్నా పిచ్చి అధికమైంది. తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు ఎంతో ఇబ్బందిని కలుగజేశాడు. నేను అతని పరిస్థితి వివరిస్తూ బాబాకు జవాబు వ్రాశాను. బాబా అతన్ని తీసుకొని తిరిగి షిరిడీ రమ్మని ఆదేశించారు. వారి ఆదేశం మేరకు అతన్ని తీసుకొని షిరిడీ వెళ్ళాను. అక్కడ అమిదాస్ మెహతా సంరక్షణలో నా సోదరుని ఉంచి అతని ఖర్చులకు ప్రతి నెల 30 రూపాయలు పంపుతూ ఉండేవాణ్ణి. అక్కడ నా సోదరుడు ప్రతిదినము హారతికి హాజరవుతూ బాబా ఊది తీర్థం సేవిస్తూ కొన్ని నెలలు గడిచిన తర్వాత బాబా కృప వల్ల అతని పిచ్చి పూర్తిగా నయమై ఆరోగ్యవంతుడయ్యాడు. ఎన్ని రకాల మందులు ఎన్ని రోజులు వాడినా తగ్గని జబ్బు కేవలం బాబా కృపతో నయం కావడం అనేది ఒక అద్భుతం. అప్పటి నుండి మాకు బాబాపై ప్రగాఢ నమ్మకము, భక్తి ఏర్పడ్డాయి. నేను నా గదిలో వారి ఫోటో పెట్టుకొని పూజిస్తుండేవాడిని. నేను యువకుడినైనందువల్ల ప్రాపంచిక ప్రయోజనాలను ఆశించి మాత్రమే అప్పుడప్పుడు షిరిడీకి వెళ్ళి బాబాను దర్శించేవాడిని. నేను మొదట బాస్రాలోను, తర్వాత 1917 నుండి 1918 వరకు సూయజ్లోనూ ఉండి విలాసవంతమైన జీవనం గడుపుతూ జీవితం పట్ల సరైన దృక్పథం లేక నిర్లక్ష్యంగా ఉండేవాడిని. బాబా మహాసమాధి చెందిన తర్వాతే ఉన్నత ఆధ్యాత్మిక జీవితం వైపు నా దృష్టి మరలింది. నేనెప్పుడు వారిని ఆధ్యాత్మిక ప్రగతిని గురించి ప్రార్థించలేదు. మొదట నా సోదరుని అనారోగ్యము, తర్వాత నా ఇద్దరు చెల్లెళ్ళ వివాహము మొదలైన సమస్యలు నా మనసును తొలిచివేసేవి. వీటి పరిష్కారం కొరకు నేను బాబాను ఆర్తిగా ప్రార్థించాను. వారిని పూర్తిగా విశ్వసించాను. వారి కృప వల్ల నా చెల్లెళ్ళకు వివాహాలు జరిగాయి. బాబా నా కోరికలన్నీ తీర్చారు. నాకు 1920లో బాబా కృప వల్ల వివాహమైంది. అప్పుడు నాకు 100 రూపాయల జీతం మాత్రమే వచ్చేది. అది నా కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు. అయినప్పటికీ నాకు బాబా ఆశీస్సుల వల్లనే వివాహమై నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె కలిగారు. నా భార్యకు ఎప్పుడూ అనారోగ్యంగా ఉండేది. నేను ఆమె ఆరోగ్యం కొరకు బాబాను ప్రార్థించేవాడిని. ఈ మధ్య ఒక నెల రోజుల ముందు నా భార్య పరిస్థితి ప్రమాద స్థితికి చేరింది. నా భార్య చనిపోతే ఆ విఘాతాన్ని తట్టుకోలేక 70 సంవత్సరాల వృద్ధురాలైన మా అమ్మ కూడా మరణిస్తుందేమోనని భయపడ్డాను. అందువల్ల నా భార్యను బ్రతికించమని బాబాను తీవ్రంగా ప్రార్థించాను. బాబా సంకల్పానుసారము నా భార్య కోలుకుంది. కానీ వృద్ధాప్యం తప్ప ఏ అనారోగ్యం లేని మా అమ్మ అకస్మాత్తుగా డబల్ న్యూమోనియాతో చనిపోయింది. నా తండ్రి చాలా సంవత్సరాల ముందే అంటే 1904లో మరణించాడు. నాకు 12 సంవత్సరాల వయసున్నప్పుడు బాబా తరచూ కలలో కనిపించేవారు. నేనెప్పుడూ వారి పటాన్ని చూస్తూ నమస్కారం చేసుకునేవాడిని. బాబా నా కలలో కనిపించారంటే అది నన్ను పట్టి పీడిస్తున్న ఏదో కీడును తొలగించడానికో లేక నాకు రాబోయే ప్రమాదాన్ని నివారించడానికో సూచన అని నా అభిప్రాయము. బాబాతో నా అనుభవం సంతోషదాయకమైనది. ఎప్పుడూ నేను వారి సన్నిధికి వెళ్ళినా ఏ చిక్కు చింత లేకుండా అన్ని సమస్యలు మరచి ఆనంద పారవస్యంలో తేలిపోయేవాడిని. అది ఎంతో అద్భుతం. ఇప్పటికీ వారు కలలో కనిపించినప్పుడు అదే విధమైన అనుభూతిని పొందుతాను. బాబా దయామయులు, సర్వజ్ఞులు. ఇది దక్షిణ విషయంలో కూడా నాకు అవగతమైంది. నేను చాలా పేదవాడిని. 1913లో నేను వారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా నెల జీతము 60 రూపాయలు. బాబా నన్ను దక్షిణ అడిగేవారు. ఒక్కోసారి మొత్తం నా జేబులో ఉన్నదంతా కూడా తీసేసుకునేవారు. ఒకసారి నా దగ్గర 8 రూపాయలున్నాయి. వారు ఈ మొత్తాన్ని దక్షిణగా స్వీకరించారు. నా దగ్గరున్న పైకాన్నంతా చివరి పైసా వరకు వారికి సమర్పించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారికి చెప్పాను. ఆపై వారు దక్షిణ అడగలేదు. నా దగ్గరున్నదంతా వారికి సమర్పించినప్పుడు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. వారు మనకి ఇవ్వడం ద్వారా అనుగ్రహించడమే కాదు, మన దగ్గర నుండి తీసుకోవడం ద్వారా కూడా మనల్ని అనుగ్రహించేవారు. నేను బాబా వద్దకు కొన్నిసార్లు మాత్రమే వెళ్ళి కొద్ది సమయం మాత్రమే గడిపినందున నాకు ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవాలు లేవు. నేను ఈనాటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే గాథలు మొదలైనవి చదవలేదు. పార్సీ పవిత్ర గ్రంథాలు అధ్యయనం చేసిన పండితుడిని
బాబా ఎలా ప్రభావితం చేస్తారో నేను చెప్పలేను. మనం భగవంతుని గురించి తెలుసుకొని వారితో ఏకమవ్వాలి. ముందుగా మనకు సరియైన ఆలోచన విధానం ఉంటే అది సత్ప్రవర్తనను అలవర్చి చివరకు భగవంతుని చేరేందుకు దోహదం చేస్తుంది. జోస్టర్ ప్రబోధించిన మతాన్నే పార్సీలు అనుసరించేవారు. పార్సీలు సూర్యుడు, సముద్రము, అగ్నిని దైవస్వరూపులుగా భావించి వాటిలో దేని ముందైనా నిలబడి ప్రార్థిస్తారు. నాకు జోస్తర్ పట్ల ఉన్న భక్తిభావం బాబాను కొలిచేందుకు అడ్డం కాలేదు. అప్పటికే బాదుకుని ఉన్న ఒక సాంప్రదాయంలో పురోహిత వర్గం యొక్క అలక్ష్యం వల్ల చేరిన ప్రక్షిప్తాలను జోస్తర్ తొలగించి సంస్కరించాడు. మనం బాబాను ప్రార్థించి వివిధ ప్రాపంచిక కోరికలు తీర్చుకుంటాము. ఈ విధంగా చేయటం సరైనది కాదని పార్సీ మతంలో కానీ మరే ఇతర మత గ్రంథాల్లో కానీ చెప్పబడిందేమో నాకు తెలియదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु సాయినాథుని శరత్ బాబూజీ की జై. సెప్టెంబర్ 6వ తేదీ 1936 సోమనాథ శంకర్ దేశపాండే, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. తండ్రి శంకర్ ఉరఫ్ నానా సాహెబ్ నిమోన్కర్. వయసు 51 సంవత్సరాలు. బ్రాహ్మణుడు. నెంబర్ 376, శనివారపేట, పూనా. నేను నానా సాహెబ్ నిమోన్కర్ కుమారుణ్ణి. మా స్వస్థలమైన నిమోన్ సిడీకి 20 మైళ్ళ దూరంలో ఉంది. నిమోన్ నుండి కోపర్గాం వెళ్ళాలన్నా, కోపర్గాం నుండి నిమోన్ వెళ్ళాలన్నా సిడీ మీదుగానే వెళ్ళాలి. నిమోన్లో మాకు చాలా భూములు ఉన్నాయి. సిడీలో మా బంధువులు ఉన్నారు. శ్యామ తండ్రి బలవంతరావు దేశపాండే నాకు తాతయ్య అవుతాడు. ఆయనకు మా నాన్న అంటే అమిత ప్రేమ. బాబాను చూడాలని బలవంతరావు ఎప్పుడు మసీదుకి వెళ్ళినా దూరం నుంచే బాబా అతనిపై ఇటుకరాయి విసిరేవారు లేదా విసురుతానని బెదిరించి తరిమివేసేవారు. అలా బాబా జనులనెవ్వరినీ తమ మసీదులోనికి రానిచ్చేవారు కాదు. ఓసారి బలవంతరావు సాయిబాబాను అందరూ పిచ్చి ఫకీరంటారు. నాకు అదే సందేహంగా ఉంది. నువ్వు నాతో వచ్చి వారిని చూసి నీ అభిప్రాయం చెప్పు అని మా నాన్నను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. మా నాన్న మసీదుకి వెళ్ళినప్పుడు మాత్రం బాబా రాళ్ళు రువ్వలేదు. దాంతో వాళ్ళు బాబా దగ్గరికి వెళ్ళి దర్శించుకోగలిగారు. బాబాను చూడడంతోనే మా నాన్న హృదయం ఆయన పట్ల ఆకర్షితమైంది. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మా నాన్న బలవంతరావుతో బాబా పిచ్చివాడు కాదని, గొప్ప మహనీయులని చెప్పాడు. ఇంతకు మునుపు బాబా వద్దకు వెళ్ళినప్పుడు వారు తనపై రాళ్ళు రువ్వేవారు కదా, మరి ఇప్పుడు ఎందుకు రువ్వలేదని బలవంతరావు ఆశ్చర్యపోయాడు. అందుకు మా నాన్న, నీవు బాబాను పిచ్చివారని సందేహించావు, అందుకే అలా జరిగింది, నేనలా సందేహించలేదు అని చెప్పాడు. అప్పటి నుండి మా నాన్న ఏడాదికి 2 ఏళ్లకు ఒకసారి బాబాను దర్శించేవాడు. బాబాపై భక్తి శ్రద్ధలు పెరగ ఆరంభించిన తర్వాత తరచుగా వారిని దర్శించుకునేందుకు వెళ్ళేవాడు. మా నాన్న సంగమనేరు గౌరవ మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు కలెక్టరు పిఏగా పనిచేస్తున్న నానా సాహెబ్ చందర్కర్ను కలిశాడు. చందర్కర్ కూడా సాయిబాబాను ఆరాధించేవాడు. వారిరువురు బాబాను గురించి మాట్లాడుకునేవారు. చందర్కరు మసీదును పునరుద్ధరించడానికి చందాలు వసూలు చేసినప్పుడు మా నాన్న కూడా తనకు చేతనైనంత చందా ఇవ్వడమే కాక మసీదు పునర్నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించాడు. బాబా పనివాళ్లను మసీదు మరమ్మత్తు పనులను చేయనిచ్చేవారు కాదు. ఆ పనులకు అడ్డుపడి చేసిన పనులు తారుమారు చేస్తూ ఉండేవారు. అందువల్ల చాలా కాలం పునాదులు కూడా వేయలేకపోయారు. అందువల్ల బాబా చావడిలో నిద్రిస్తున్నప్పుడు మా నాన్న రాత్రులు త్వరితగతిన పనులు చేయించేవాడు. బాబాకు మా నాన్నపై ఎంతో నమ్మకం ఉంది. అందుకే 1916, 18 సంవత్సరాలలో మా నాన్న షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆయనను షరాబుగా అంటే బ్యాంకర్గా చేశారు. బాబా తమకు వచ్చిన డబ్బును మా నాన్నకి ఇచ్చేవారు. ఇది చూసి మా నాన్నకు బాబా డబ్బు దానంగా ఇస్తున్నారని మాధవరావు కూడా పొరపాటు పడ్డాడు. మా నాన్నకి ఎవరి వద్ద నుండి డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఎందుకంటే మాకు భూముల ద్వారా వచ్చే సంవత్సర ఆదాయం 500 రూపాయల వరకు ఉండేది. మా నాన్న అవసరాలకు సరిపడ్డ డబ్బు నేను పంపుతూ ఉండేవాడిని. అంతేకాకుండా మా నాన్న ఫకీరు డబ్బు ఎవరి చెంత నిలవదు అని తరచుగా బాబా చెప్పే మాటలు జీర్ణించుకొని ఉన్నవాడు. ఎవరైనా ఫకీరు డబ్బు తింటే ఎప్పటికైనా చివరి పైసా వరకు కక్కవలసి ఉంటుంది. ఇటువంటి డబ్బు కానుకల కంటే శ్రేష్టమైన మా ప్రాపంచిక పారమార్థిక ఉన్నతినే మా నాన్న బాబా నుండి కోరుకొని వాటిని పొందాడు. కనుక బాబా డబ్బులు
బాబా ఖర్జులకే ఉపయోగించేవాడు. బాబా స్వయంగా మా నాన్నను పిలిచి భక్తులకు ప్రసాదం పంచడానికి బర్ఫీ తెప్పించమనో, దినులోనికి పెద్ద మొత్తంలో కట్టెలు తెప్పించమనో ఆదేశిస్తూ ఉండేవారు. మా నాన్నను మేము కాకా అని పిలిచేవాళ్ళం. గ్రామస్తులు కూడా అలాగే పిలిచేవారు. దాంతో బాబా కూడా కాకా అని పిలిచేవారు. బాబా ద్వారా ద్వా- బాబా ద్వారా మా నాన్న ఆధ్యాత్మిక లబ్ధిని పొందారన్న దానికి నిదర్శనంగా ఈ క్రింది విషయాలు చెప్పగలను. మా నాన్న సంస్కృతంలో భాగవతాన్ని, ఇతర గ్రంథాలను పారాయణ చేయాలనుకున్నాడు. మా నాన్నకు సంస్కృతం రానందున చదవలేకపోయాడు. ఒకసారి బాబా ఆయనతో, బాబా నువ్వు ఎందుకు పారాయణ చేయవు? నిమోన్కర్, బాబా నాకు సంస్కృతం రాదు. బాబా అయినా పర్వాలేదు, ప్రారంభించు. ఈ మసీదు తల్లి నీకు తప్పక సంస్కృతం నేర్పుతుంది. క్రమంగా నువ్వే నేర్చుకుంటావు. బాబా మాటల మీద నమ్మకంతో మా నాన్న శ్రీమద్ భాగవతం దాని వ్యాఖ్యానం సంస్కృతంలో చదవడం మొదలుపెట్టాడు. అర్థం కాకపోయినా చదవడం కొనసాగించాడు. క్రమేణా మా నాన్నకు సంస్కృతం అర్థం కాసాగింది. అంతేకాదు బాబా ఆదేశం మేరకు భగవద్గీత, జ్ఞానేశ్వరి కూడా పారాయణ చేయగలిగాడు. అవన్నీ అర్థం చేసుకోగలిగాడు. నిత్యం సంస్కృత అధ్యయనం చేసే గొప్ప పండితులైన కాకాసాహెబ్ దీక్షిత్తు, జోగు మొదలైన వారి సందేహాలను మా నాన్న నివృత్తి చేసేవాడు. బాబా అనుగ్రహం వల్లనే మా నాన్న ఇంత చక్కగా అర్థం చేసుకోగలిగాడని వాళ్ళందరూ అన్నారు. కానీ బాబా ఒకసారి మా నాన్నతో, కాకా మనం ఎందుకు ఇతరులకు విశదపరచాలి? అలా చేయడం వలన క్రమేణా మనలో అహం పెరుగుతుంది అని చెప్పి ఇతరులకు వివరించడాన్ని ఆపేయమన్నారు. పూనాలో మా నాన్న నాతో గడిపిన చివరి 2 నెలల్లో ఆయన బాబా ద్వారా పొందిన కొద్దిపాటి ఆధ్యాత్మిక శక్తితోనే ఇతరుల కష్టాలను నివారించాడు. మా నాన్న పొందిన ప్రాపంచిక ఉన్నతి ద్వారా ఆయన ప్రజలలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందాడు. అంతేకాకుండా మా కుటుంబ సభ్యుల అందరిపై కూడా సాయిబాబా కృప అపారంగా వర్షిస్తూ ఉండేది. మా నాన్న నా చిన్నతనం నుండి నన్ను బాబా దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. బాబా నన్ను సోమియా అని ముద్దుగా పిలుస్తూ ఎంతో ప్రేమ అభిమానాలతో చూసేవారు. బాబాకు నాపై ఉన్న ప్రేమ ఎటువంటిదో తెలియజేసే మరో సంఘటన మా నాన్న నాకు చెప్పాడు. ఇది నేను ఉద్యోగంలో చేరక మునుపు జరిగింది. బాబా మసీదులో కూర్చొని ఒక గుడ్డ సంచిలోని కొన్ని నాణ్యాలను బయటికి తీసి ఒక్కొక్క నాణ్యాన్ని చేతిలోనికి తీసుకొని వేళ్లతో రుద్దుతూ కాకాచా, సౌమ్యాచా అంటూ ఉండేవారు. దీన్ని బట్టి బాబా నన్ను తరచుగా తలుచుకునేవారని, అది నాకెంతో మంచిదని మా నాన్న చెప్పాడు. 1912లో నేను కోపర్గాం సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేసేవాడిని. సిడి నా అధికార పరిధిలోనే ఉండేది. నేను ప్రతి నెల జీతం తీసుకొని వెంటనే 2 రూపాయలు మనీ ఆర్డర్ ద్వారా బాబాకు పంపేవాడిని. ఇలా చేయమని మా నాన్న నన్ను ఆజ్ఞాపించాడు. బహుశా ఇది వారి మృక్కై ఉండవచ్చు. ఇలా పంపడం మా నాన్న చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు, అంటే 1920 వరకు కొనసాగించాను. నేను కోపర్గాంలో ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నతో కలిసి బాబాను దర్శించాను. బాబా నన్ను 10 రూపాయల దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. అప్పుడు బాబా దక్షిణ అడగడంలో నాకు ఎటువంటి ప్రత్యేకత కనిపించలేదు. 6 నెలల తర్వాత బాబా నన్ను దక్షిణ అడిగిన రోజు నుండి నా జీతం 10 రూపాయలు పెంచినట్లు ఉత్తర్వులు వచ్చాయి. తర్వాత 1912లో నాకు కోపర్గాం నుండి పూనాకు బదిలీ అయ్యింది. బాబా మా యోగక్షేమాలకు బాధ్యత వహించి ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. యోగక్షేమం ఎన్నో ఉన్నాయి. మా నాన్న జీవితంలో చివరి 3 సంవత్సరాలలో బాబా ఆయనను కాపాడిన వైనం ముఖ్యమైనది. 1916లో నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు సహాయంగా ఉండేందుకు మా అమ్మ నాన్నలను రమ్మని కబురు పెట్టాను. వాళ్ళు నిమోన్ నుండి పూనాకు బయలుదేరారు. అప్పుడు బాబా త్వరలోనే సమాధి చెందబోతున్నారనే వదంతులు వ్యాపించాయి. అందువల్ల మొదట వాళ్ళు షిరిడీ వెళ్ళి బాబాని దర్శించారు. అప్పుడు బాబా వాళ్ళను అక్కడే ఉంచేశారు. వాళ్ళను పూనా వెళ్ళడానికి కానీ తిరిగి నిమోన్ వెళ్ళడానికి కానీ అనుమతించలేదు. వారు ఎందుకలా అనుమతి నిరాకరించారో మా నాన్నకు అర్థం కాలేదు. మాధవరావు మా నాన్న తరపున బాబాను అనుమతి కోరాడు. బాబా, నా మనుషులను చంపదలిచావా ఏం? కాకా నీ అబ్బ సొమ్ము ఏమైనా తింటున్నాడా? మాధవరావు, అతని కోడలు గర్భవతి, ఆమెకు సహాయం కావాల్సి ఉంది. బాబా, అరే కాకా, నీవేమీ ఆందోళన పడకు, భగవంతుడు సహాయం చేస్తాడు మా నాన్నను ఉద్దేశించి అన్నారు. ఇంకా నన్ను సమాధి చేసి వెళ్ళు అని బాబా మా నాన్నతో అన్నారు. మా నాన్నను సిడీలో నిలిపివేసినప్పుడు వారు గుడ్డతో
తమ చేతికి కట్టు కట్టుకున్నారు. ఈ కట్టును 3 సంవత్సరాల వరకు విప్పకుండా ఉంచుకొని వారు సమాధి చెందడానికి 4 రోజుల ముందు మాత్రమే విప్పారు. బాబా సమాధి చెందిన 4 నెలల తరువాత మా నాన్న మరణించాడు. ఆ విషయాన్ని ఆయన ముందే ఊహించి బాబా సమాధి చెందిన 3-4 రోజుల తర్వాత షిరిడీ వెళ్తూ మాధవరావుకు చెప్పాడు. నా తల్లిదండ్రులు షిరిడీలో ఉన్నప్పుడు వారు ఎలాగైనా మా దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో మేము చివరి వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోలేదు. అకస్మాత్తుగా ఒక రాత్రి నా భార్య తనకు పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పింది. వెంటనే నేను 10 గంటల సమయంలో టాంగా తెప్పించుకొని ఆమెను పూనా మున్సిపల్ ప్రసూతి ఆసుపత్రికి తీసుకెళ్లాను. ఆమెను చూసుకోవాల్సిన నర్సు నాతో పక్క గదిలో మాట్లాడుతూ ఉంది. సుమారు 11 గంటల సమయంలో అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. నా భార్య ఎవరి సహాయం లేకుండా సుఖంగా మగబిడ్డను ప్రసవించింది. ఇంచుమించు అదే సమయంలో షిరిడీలో బాబా మా నాన్నతో ఒక స్త్రీ ఉంది, ఆమెను ఒక ప్రదేశానికి తీసుకెళ్లారు, ఆమె సుఖంగా ఒక మగబిడ్డను ప్రసవించింది అన్నారు. ప్రసవమైన వెంటనే నా సోదరునితో బాబాకు అప్పుడు షిరిడీలో ఉన్న మా తల్లిదండ్రులకు మిఠాయిలు పంపాను. సాధారణంగా బిడ్డ పుట్టినప్పుడు ఆత్మీయులకు మిఠాయిలు పంచడం ఆనవాయితీ. వెంటనే పూనా బయలుదేరి వచ్చి ఇంట్లో తోడుగా ఉండమని మా తల్లిగారికి కబురు కూడా పెట్టాను. కానీ ఆమెను కూడా పూనా పంపడానికి బాబా అనుమతించలేదు. బిడ్డ పుట్టినప్పుడు బాబా అన్న మాటలను మా నాన్న నా సోదరునితో చెప్పాడు. అది 1916 భాద్రపదం. మా కుటుంబంపై బాబా రక్షణను తెలియజేసే మరో సంఘటన వివరిస్తాను. 1917 డిసెంబర్లో పూనాలో ప్లేగు వ్యాధి చెలరేగింది. నిమోన్లో నా సోదరుని భార్య ప్రసవించింది. 2-3 ఏళ్ల వయసున్న నా కుమారుడు గోపాల్ను తీసుకొని క్రిస్మస్ సెలవుల్లో నేను నిమోన్ బయలుదేరాను. దారిలో మేము షిరిడీలో ఆగి బాబాను దర్శించాము. బాబా నన్ను నిమోన్ వెళ్ళడానికి అనుమతిస్తూ బిడ్డను రక్షించుకో, పోరాలా, జీవ్ లావ్ అంటూ ఊది ప్రసాదించారు. ఇది బాబా నా కుమారుడు గోపాలకు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుని వాడి నొసటిపై ఊది రాసి టాంగాలో నిమోన్ బయలుదేరాను. నేను నిమోన్ చేరేసరికి నా సోదరిని 12 రోజుల బిడ్డకు సృష్టి చేసి అపస్మారక స్థితిలో వెళ్ళింది. ఒళ్ళంతా చల్లబడిపోయింది. తల్లిదండ్రులు ఆశ వదులుకొని బిడ్డ మరణించిందనే అనుకున్నారు. బాబా షిరిడీలో చెప్పింది ఈ బిడ్డ గురించేనని, గోపాల్ గురించి కాదని నాకు అప్పుడు అర్థమైంది. బాబా ఇచ్చిన ఊది కోసం వెతికాను, కానీ అది ప్రయాణంలో ఎక్కడో పడిపోయింది. నేను ఆ బిడ్డను నా ఒడిలోకి తీసుకొని కాపాడమని మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థించాను. 15 నిమిషాలలో బిడ్డ కోలుకునింది. క్రమేణా ఆరోగ్యం చేకూరింది. ఆ బిడ్డను దైవ దత్తంగా భావించి దత్త అని నామకరణ చేశారు. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की। నేను షిరిడీ నుండి పూనా తిరిగి వెళ్దామనుకున్న సమయంలో పూనాలో ప్రబలి ఉన్న ప్లేగు ఇంకా తగ్గలేదు. కానీ నాకు సెలవులు లేకపోవడంతో నేను 3/1/1917లో తిరిగి డ్యూటీలో చేరవలసి ఉంది. కానీ బాబా నాకు అనుమతి ఇవ్వడానికి సుముఖంగా లేరు. మా నాన్న బాబా చేతిలో ఊది పెట్టి నన్ను ఆశీర్వదించి పంపమని ఒత్తిడి తెచ్చారు. మేము జనవరి 3వ తారీఖున పూనా చేరేసరికి మా ఇంటి యజమానికి ప్లేగు సోకి మంచంలో ఉన్నాడు. 4వ తారీఖున నా భార్య కూడా ప్లేగు సోకింది. నేను పిల్లలు ఎక్కడికి వెళ్ళలేక అక్కడే ఉండిపోయాము. బాబా నా భార్యనే కాక మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు. వారి కృప వలన నా భార్య కోలుకుంది. కానీ ఆమె కంటి చూపు పోయింది. మేము ఊరు వదిలి ఆరోగ్య శిబిరానికి తరలి వెళ్ళడం మంచిదనిపించి ఆ విషయము బాబా ముందుంచాము. వారి ఇల్లు ఎందుకు విడిచిపెట్టడం అని అనుమతించలేదు. మేము వారి ఆదేశాన్ని పాటించి క్షేమముగా ఉన్నాము. నా భార్యకు ఆరోగ్యము బాగోలేనప్పుడు కూడా మా నాన్నను పూనా రమ్మని అభ్యర్థించాము. మా నాన్న బాబాను అనుమతి కోరారు. ఈసారి కూడా నన్ను సమాధి చేసిన తర్వాతే వెళ్ళు అని అన్నారు బాబా. 1917 మార్చిలోనో ఏప్రిల్లోనో నేను తీవ్ర ఆరోగ్యానికి గురయ్యాను. బహుశా అది ప్లేగు కానీ టైఫాయిడ్ కానీ అయి ఉండవచ్చు. మా నాన్నను రమ్మని తిరిగి జాబు రాశాను. కానీ బాబా అప్పుడు కూడా మా నాన్నకు అనుమతి ఇవ్వలేదు. కానీ బాబా మా నాన్నతో ఎందుకు ఆందోళన పడతావు, నీ సోమ్నియ త్వరలోనే కోలుకొని మనల్ని చూడటానికి ఇక్కడికి వస్తాడు అని అన్నారు. నా జ్వరం 21 రోజుల దాకా తగ్గలేదు. ఆ సమయంలో కేవలం నీరు మాత్రమే తీసుకోగలిగాను.
తరువాత క్రమేణా కోలుకున్నాను. నేను నా ఆరోగ్యము మెరుగుపడటానికి 2-3 నెలలు సెలవు పెట్టి నా కుటుంబంతో ముందు బేలాపూర్ వెళ్ళాను. అక్కడ నాకు భక్తి మార్గాన్ని చూపి మంత్రోపదేశం చేసిన గురువు విద్యానంద స్వామి సమాధి ఉంది. ఆ సమాధి చెంత కొన్ని రోజులు గడిపాను. అయినా నా ఆరోగ్యంలో పెద్దగా మార్పు ఏమి రాలేదు. చాలా బలహీనంగా ఉన్నాను. అక్కడికి మా అమ్మ వచ్చి మమ్మల్ని షిరిడీకి తీసుకువెళ్ళింది. అప్పుడు బాబా నాకు ప్రతిదినము కొంత కిచిడీ పెట్టమని ఆదేశించారు. మా అమ్మ అలాగే చేసింది. నేను షిరిడీలో నెల రోజులు గడిపిన తర్వాత నా ఆరోగ్యం కుదుటపడింది. బాబా సమాధి చెందడానికి కొద్ది రోజుల ముందు నేను వారి వద్ద ఉన్నాను. అప్పుడు బాబాకు ఆరోగ్యంగా ఉంది. భక్తులందరూ ఆదుర్దాగా ఉన్నారు. నేను తిరిగి వెళ్లేందుకు సెలవు కోరితే బాబా అనుమతించేందుకు ఇష్టపడలేదు. కానీ నాకు పని ఉన్నందువల్ల నేను పూనా వెళ్ళిపోయాను. బాబా సమాధి చెందిన 3 రోజుల తర్వాత మా నాన్న షిరిడీ నుండి నిమోన్కు వెళ్ళి అక్కడి నుండి అహ్మద్ నగర్ వెళ్ళారు. అప్పుడు నాకు పారసపు నొప్పి వచ్చింది. మా నాన్నకు కబురు పెట్టాను. నా కోరిక మేరకు పూనా వచ్చారు. అప్పటి నుండి మరణించే వరకు అంటే 2 నెలలు నా దగ్గరే ఉన్నారు. చివరి రోజుల్లో నిరంతరము బాబా ధ్యాసలోనే గడిపేవారు. ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ సాయిబాబాగా చూసేవారు. మా నాన్న మొదటి నుండి రామభక్తుడు. నిజానికి బాబాకు రామునికి తేడా లేదు. మా నాన్న శ్రీరామ్ అని పలికిన తన తుది శ్వాస విడిచారు. బాబా సశరీరులై ఉండగా వారికి 4 రోజులు సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది. ఒకసారి మా నాన్న సాక్ష్యం చెప్పడానికి అహ్మద్ నగర్ వెళ్ళి అక్కడ 4 రోజులు ఉండవలసి వచ్చింది. మా నాన్న తాను బాబాకు చేసే సేవలకు అంతరాయం కలగకుండా ఆయన బదులు నన్ను షిరిడీలో ఉంచాడు. కానీ ఒక తేడా ఉంది. మా నాన్న వృద్ధుడు కాబట్టి కూర్చునే సేవ చేసేవాడు. నేను యువకుడిని కాబట్టి నిలబడి సేవ చేసేవాడిని. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్నది. రోజంతా బాబాకు అందుబాటులో ఉంటూ వారు ఆజ్ఞలు పాటిస్తూ వారు విశ్రమించే వరకు వారి పనులన్నీ చేయటము చిన్న విషయమేమి కాదు. ఆ రోజుల్లో బాబా నాకు దివ్య దర్శనాన్ని ప్రసాదించారు. ఒకసారి నేను మసీదులో ఉన్నాను. బాబా తమ గద్దెపై కూర్చుని ఉన్నారు. శ్యామ మెట్లు దగ్గర కూర్చుని ఉన్నాడు. అప్పుడు బాబా నాకు మారుతిగా సాక్షాత్కరించారు. అకస్మాత్తుగా బాబా శరీరము మాయమై అక్కడ మారుతి రూపము దర్శనమైంది. ఆ రూపానికి తోక ఉన్నదో లేదో మాత్రం నేను గమనించలేదు. నేను మాధవరావుతో అదుగో చూడండి బాబా మారుతిగా దర్శనమిస్తున్నారు అని అన్నాను. నిస్సందేహంగా బాబా రామభక్తులే. చావడి వచ్చినప్పుడు బాబా మారుతి ఆలయం ఎదురుగా నిలబడి ఏదో ఉచ్చరిస్తూ 15-20 సార్లు తమ చేతిని మారుతి వైపు ఊపేవారు. నేను బాబా సమక్షంలో ఉన్నప్పుడు నా స్వాభావికమైన ప్రాపంచిక ఆలోచనలను మాయమై సరికొత్త ఆలోచనలు కలిగేవి. దీర్ఘకాలము మా నాన్న బాబా సన్నిధిలో గడిపినందువల్ల ఆయన సమర్థత స్వభావం ఎంతో పరిణితి చెందాయి. బాబాతో మా నాన్నకు ఉన్నత సాన్నిహిత్యము నాకు లేదు. 1918 నవంబర్లో మా నాన్న అహ్మద్ నగర్లో ఉండగా నాకు పారసపు నొప్పి వచ్చింది. నేను అది అపెండిసైటిస్ అనుకున్నాను. దాంతో నా ఉత్తరము అందుకొని మా నాన్న పూనా వచ్చి నాతో ఉన్నారు. ఆయన నాకు ఊది రాశారు. ఆ మరుసటి రోజు నుండి నొప్పి మాయమైపోయింది. నా సోదరుడు నాతో ఉన్నాడు. అతనికి క్షయరోగ లక్షణాలు కనిపించాయి. మా నాన్న అతడికి బాబా ఊది తీర్థము ఇచ్చారు. అతను కోలుకున్నాడు. నా సోదరుని కుమారుడైన దత్తునికి తలంతా దురదలొచ్చాయి. అది కూడా మా నాన్న ఊది ఇవ్వడంతో నయమైంది. మా నాన్న ఆచార వ్యవహారాల్లో ఎంతో నిష్ఠాగరిష్ఠుడిగా ఉండేవారు. బాబా మా నాన్న ఆచారాన్ని గౌరవించి అందుకు విరుద్ధమైన ఏ ప్రసాదాన్ని ఆయనకు ఇచ్చేవారు కాదు. బాబాకు ఒక పాదములో మత్స్యము, రెండవ పాదములో ధనుసు గుర్తులు స్పష్టంగా ఉండేవి. నేను చూశాను. ఇలాంటి గుర్తులు గొప్ప మహాత్ములు మాత్రమే ఉంటాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. మార్చి 9వ తేదీ 1998 దీక్షిత్వాడ షిరిడి. మాధవరావు దేశపాండే ఊరక్ శ్యామ. వయసు సుమారు 80 సంవత్సరములు. బ్రాహ్మణుడు. ఉపాసిని బాబా మొదట షిరిడి వచ్చినప్పుడు దీక్షిత్వాడలో బస చేసేవాడు. ఆయన అప్పటికి అనారోగ్యంతోనే ఉన్నాడు. నేను చనిపోయాను అని నిద్రలో కలవరిస్తూ ఉండేవాడు.
తనకు సహాయపడవలసినదిగా బాబాను ఆర్థించమని నన్ను కోరాడు. నేను బాబా దగ్గరికి వెళ్ళి ఉపాసనీ శాస్త్రి మరణ భయంతో ఉన్నాడని చెప్పాను. అప్పుడు బాబా, ఈ జాగ సిరిడి మరణించేందుకు కాదు, ధరించేందుకే ఉంది అన్నారు. ఉపాసనిని అందరిలాగే నేను ఒక గూఢాచారిగా భావించాను. కానీ తాను గూఢాచారిని కానని ఆయన నాకు భరోసా ఇచ్చాడు. మొదట ఉపాసని వచ్చినప్పుడు బాబా ఆయనను షిరిడీలోనే ఉండమన్నారు, లేదా 8 రోజుల కల్లా తిరిగి రమ్మన్నారు. కానీ ఉపాసని దానికి అంగీకరించలేదు. ధూలే షిరిడీకి చాలా దూరంలో ఉన్నదంటూ మరేవో కారణాలు చెప్పాడు. చివరికి ఆయన దీక్షిత్ వాటలో 2 సంవత్సరాల 3 నెలలు నివసించాడు. ఆయన రెండవసారి షిరిడీ వచ్చిన 15 రోజుల తరువాత బాబా ఆయనను ఖండోబా ఆలయంలో 4 సంవత్సరాల పాటు ఉండమన్నారు. 4 సంవత్సరాల తరువాత ఖండోబా అనుగ్రహం లభిస్తుందని చెప్పారు. వాడలోని క్రింది అంతస్తులో జిఎస్ కపట్టే చేసే పారాయణ కార్యక్రమంలో ఉపాసనీ శాస్త్రి తదితరులు పాల్గొనేవారు. ఉపాసనీ శాస్త్రి ఖండోబా ఆలయంలో నివసించేటప్పుడు రాత్రిళ్ళు వాడలోని పై అంతస్తులో ఎక్కువ సమయం మాట్లాడుతూ గడిపేవారు. బాబా నాకన్నా 4 సంవత్సరాలు చిన్నవాడినని చెప్పారు. కానీ వయసులో నాకన్నా పెద్దవాడిగా కనిపించేవారు. అది ఈ జన్మకు సంబంధించినది అయి ఉండదు. పూర్వజన్మలలో వారితో నాకున్న అనుబంధాన్ని గురించి బాబా నీవు నేను గత జన్మలో ఒకే వీధిలో నివసించే వాళ్ళం అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్. 3 సంవత్సరాల పాప శాంతి కిర్వండికర్ బావిలో పడినప్పుడు బాబా ఆ పాపకు దెబ్బ తగలనీయకుండా పట్టుకున్నారు. బాబా అనుగ్రహం వలన ఆ పాప రక్షింపబడింది. ఆమె బాబా సోదరిగా చెప్పుకునేది. ఈ సంఘటన 1915 ప్రాంతంలో జరిగింది. అప్పుడు ఆ పాప తండ్రి బాబా కిర్వండికర్, ఇప్పుడు ఆయన చనిపోయాడు, షిరిడీలోనే నివసించేవాడు. ఆ పాప బావిలో పడినప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్, బూటి మొదలైన భక్తులు కూడా షిరిడీలో ఉన్నారు. ఇప్పుడు ఆమెకు వివాహమై తన భర్తతో మన్మాడుకు 30 మైళ్ళ దూరంలోనున్న మాలేగాంలో నివసిస్తూ ఉంది. మా కుటుంబం నిమోన్కి చెందినది. నేను పుట్టినది కూడా అక్కడే. నాకు 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్న ఇక్కడికి అంటే షిరిడీ వచ్చి స్థిరపడ్డారు. నేను పెరిగింది, చదివింది ఇక్కడే. నేను షిరిడీలో ఉన్న పాఠశాలలో సహాయ ఉపాధ్యాయునిగా పనిచేసేవాడిని. నాతో పాటు లక్ష్మణ్ మాస్టర్ అనో మరో ఉపాధ్యాయుడు కూడా పనిచేసేవాడు. నానా రత్నపార్కి మా హెడ్ మాస్టరు. మా స్కూలు శ్యామకర్ణ అనగా గుర్రం కోసం నిర్మించిన గుర్రపుశాల ఉన్న చోట ఉండేది. స్కూలు గోడకున్న కిటికీ నుండి ప్రక్కనే ఉన్న మసీది కనిపించేది. ప్రజలందరూ పిచ్చి పకీరుగా భావించే బాబాను నేను ఆ కిటికీ గుండా అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. అప్పుడు నాకు వారిపై గౌరవభావం ఉండేది కాదు. నేను రాత్రిళ్ళు స్కూల్లో నిద్రిస్తున్నప్పుడు బాబా ఇంగ్లీషు, హిందీ మొదలైన భాషల్లో మాట్లాడుతూ ఉండటం వినిపించేది. ఆ సమయంలో మసీదులో ఉన్నది బాబా ఒక్కరే. అప్పుడు అందరూ అనుకున్నట్లు బాబా పిచ్చివాడు కాదని, అద్భుత శక్తులు గల మహాత్ములని నాకు నమ్మకం కలగసాగింది. నేను షిరిడీలో ఉపాధ్యాయునిగా 5-6 సంవత్సరాలు పనిచేసిన తరువాత నాకు మరో ప్రాంతానికి బదిలీ అయింది. అప్పుడు నా స్థానంలో గను మాస్టర్ నియమించబడ్డారు. ఉద్యోగాన్ని వదిలేసిన తరువాత అప్పుడప్పుడు బాబాను దర్శించేవాడిని. తరువాత 5-6 నెలలకు బాబా దైవం అన్న నమ్మకం కలిగింది. చిదంబర కేశవ గాడ్గిల్ అను భక్తుడు పూనాకు చెందిన భీమశంకర ఆలయంలో నివసిస్తున్న సాధువును దర్శించాడు. ఆ సాధువు గాడ్గిల్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయిబాబా వద్దకు వెళ్ళమని ఆదేశించాడు. వారి ఆదేశం మేరకు అతను షిరిడీ వచ్చాడు. అప్పుడు నేను స్కూల్లోనే పని చేస్తున్నాను. ఇక్కడ ఒక గొప్ప సాధువు ఉన్నారట కదా, ఎక్కడ ఉన్నారు అని నన్ను అడిగాడు. నేను షిరిడీలో అలాంటి వారు ఎవ్వరూ లేరని చెప్పి మసీదు వైపు చూపిస్తూ ఇక్కడ ఉన్నది పిచ్చి పకీరే అని బదిలిచ్చాను. గాడ్గిల్తో పాటు వామన్ అను గ్రామాధికారి, సీతారాం పట్వర్ధన్ అను విద్యాధికారి, టాంగా నడిపే అతను కూడా వచ్చారు. గాడ్గిల్తో పాటు మేమందరం మసీదుకి వెళ్ళాము. మేం మసీదు మెట్లు ఎక్కుతున్నప్పుడు బాబా ఆవేశంగా అరుస్తూ తిట్ల వర్షం కురిపించారు. మెట్లు ఎక్కనివ్వలేదు. నేనొక ముస్లిం పకీరును,
వెళ్ళి ఆ భీమశంకర ఆలయంలోనున్న సాధువు కాళ్లపై పడు అన్నారు. బాబా తిట్టినప్పటికీ ఆ మాటలు గాడ్గిల్లో నమ్మకాన్ని ఆనందాన్ని కలుగజేశాయి. బాబా పిచ్చివాడు కాదని, వారొక జ్ఞాని అని తెలుసుకున్నాడు. అప్పటి నుండి షిరిడీకి తరచుగా వచ్చి బాబాను దర్శించసాగాడు. బాబాకు ప్రగాఢ భక్తుడయ్యాడు. ఆనంద స్వామి, ఆనందనాథ్ వారి అసలు పేరు కాదు. 1878 ప్రాంతంలో సమాధి చెందిన అక్కల్కోట మహారాజ్ భక్తుడు. ఆయన ఏవలాకు 6 మైళ్ళ దూరంలోనున్న సవర్గాం అను గ్రామంలో ఒక మఠాన్ని స్థాపించి నివసించేవారు. ఆ స్వామి కేవలం కౌపీనం మాత్రమే ధరించేవారు. వారు సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులు. నేను, నందూరాం మార్వాడి, మరి కొంతమంది 1885లో వారిని మఠంలో దర్శించినప్పుడు వారి వయస్సు 95 సంవత్సరాలు. మా తిరుగు ప్రయాణంలో మాతో పాటు ఆయన కూడా షిరిడీ వచ్చి సాయిబాబాను దర్శించారు. ఆయన సాయిబాబా ఒకరినొకరు చూసుకున్నారు, కానీ ఏమీ మాట్లాడుకోలేదు. ఆ స్వామి తిరిగి వచ్చి సాయిబాబా పేడ కుప్పపై ఉన్న వజ్రం లాంటి వారు అని బాబా గురించి తన అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు 60 సంవత్సరాలు వయసున్న బాలా చోప్దార్కు అప్పుడు 7 సంవత్సరాలు. గంగహీర్ మహారాజ్ షిరిడీ వచ్చి హోమం, నామసప్తాహం నిర్వహించాడు. నామసప్తాహం చివరిలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఒక్కసారి మాత్రమే జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఆనందస్వామి సాయిబాబాను దర్శించిన చాలా కాలానికి జరిగింది. గంగహీర్ మహారాజ్ కూడా సాయిబాబాను దర్శించి బాబా ఎంతో గొప్పవారన్న అభిప్రాయాన్ని తెలియజేశాడు. బాబా చేసిన ఒక వింత కొనుగోలు విషయం చెప్పి తీరాలి. ఒక వ్యక్తి వద్ద చాలా మేకలున్నాయి. ఒక్కొక్క మేక ఖరీదు సుమారు 4 రూపాయలు ఉంటుంది. బాబా అతని వద్ద నుండి 2 మేకలను 32 రూపాయలకు కొన్నారు. ఈ విషయం తెలిసి నేను, తాత్య బాబా దగ్గరికి వెళ్ళి మేకల కొనుగోలు విషయంలో బాబా మోసపోయారని, ఒక్కొక్క మేక ఖరీదు 4 రూపాయల కన్నా ఎక్కువ చేయదని చెప్పాము. అప్పుడు బాబా బజారు నుండి 1.5 రూపాయలకు పప్పులు తెప్పించి వాటికి పెట్టారు. ఆ తరువాత తాము ఎందుకు అలా చేశారో బాబా వివరించారు. ఆ 2 మేకలు వారి వంక దీనంగా చూశాయని, వాటిని తాము గుర్తుపట్టామని చెప్పారు. ఆ మేకలు గత జన్మలో స్త్రీలని, వారిరువురు తమను సేవించుకునేవారని చెప్పారు. కాని వాళ్ళిద్దరూ తీవ్రంగా కొట్లాడుకుంటూ చివరకు ఒకరినొకరు చంపుకున్నారు. వాళ్ళు ఈ జన్మలో మేకలుగా పుట్టారని చెప్పారు. ఆ తరువాత బాబా ఆ మేకలను తిరిగి వాటి యజమానికి ఇచ్చివేశారు. బాబా కాలంలో రోహిల్లాలు చాలా మంది వచ్చేవారు. వారిలో పిష్యా ఒకడు. నీమ్గాంలో బాబాసాహెబ్ డేంగ్లే, అతని తమ్ముడు నానాసాహెబ్ డేంగ్లే అను భూస్వాములు ఉండేవారు. వారు ప్రభుత్వ అధికారులు కాకపోయినా వారికి ప్రభుత్వ అధికారులతో మంచి పరిపతి ఉండేది. నేను స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు నానాసాహెబ్ డేంగ్లే బాబా వద్దకు వచ్చాడు. నానాసాహెబ్ నిమోన్కర్ నాకన్నా 5-6 సంవత్సరాలు పెద్దవాడు. అతను షిరిడీలో బాబాను సేవిస్తూ చాలా కాలం నివసించాడు. ఒకసారి పూనాలో నున్న అతని కొడుకు, కోడలకు ప్లేగు సోకింది. నిమోన్కర్, అతని భార్య పూనా వెళ్ళడానికి బాబాను అనుమతి కోరారు. కానీ బాబా అనుమతించలేదు. నిమోన్కర్ భార్య దుఃఖించింది. అప్పుడు బాబా ఆమెతో, ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ కుమారుడు 15 రోజుల్లో ఇక్కడికి వస్తాడు అని ఓదార్చారు. బాబా చెప్పినట్లుగా వారిద్దరికీ ప్లేగు వ్యాధి నయమైంది. ఆమె కుమారుడు 15 రోజుల్లో షిరిడీ వచ్చాడు. ఇక జీవించడం అసంభవం అనుకున్న ఎందరో భక్తులను మృత్యుముఖం నుండి బాబా రక్షించారు. సమర్థ రామదాసు కూడా మరణగండం నుండి తమ భక్తుని విడిపించారు. ఒక భక్తుడు మృత్యుముఖంలో ఉన్నప్పుడు రామదాసు ఆ భక్తుని తమ చెంతనే కూర్చుని గట్టిగా తమ పాదాలు పట్టుకుని ఉండమని ఆదేశించారు. ఆ భక్తుడు అట్లాగే రామదాస పాదాలు పట్టుకుని వదలలేదు. మృత్యు సమయం దాటిపోయింది. మృత్యు ఆ భక్తుని చెంతకు రాకుండా రామదాసు ఆపి కాపాడారు. నానావళి చనిపోయే నాటికి 70 సంవత్సరాల వృద్ధుడు. బాబా నానావళిని ప్రోత్సహిస్తూ కులాబ్ లహాదియా కిల్లి తేరే పాస్ హై మేరేకు దహానై దేనామై దహ నహి దూంగా అన్నారు. అతను యశ్వంతరావుకు నాసిక్కు చెందిన దేవ్ మామల్తదార్ గురుబంధువు. నానావళి గొప్ప విరాహి, సాక్షాత్కారం పొందినవాడు. అతను పందిపెంటను తినేవాడు. తేళ్లను, కప్పను,
బెండికుళి ఎలుకను ఉండి నోటిలో ఉంచుకునేవాడు. ఒకసారి బాబాపై ఎలుకను ఉమ్మాడి కూడా అతను జంధ్యం వేసుకునేవాడు కాదు. బాబా మహాసమాధి చెందిన రోజు నేను వెళ్ళిపోతాను అని చెప్పి కొద్ది రోజులకే అతను మరణించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापूजी की जय. సెప్టెంబర్ 26వ తేదీ 1936 శ్రీ కొలాబాలో ఊరఫ్ డిబి సాంబరే వయసు 57 సంవత్సరములు. గౌడ్ సారస్వత్ బాబా మసీదులో చిలుం పీలుస్తూ తమ దగ్గర కూర్చొని ఉన్న భక్తులకు ఇస్తూ ఉన్నారు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంగా మెట్ల దగ్గర కూర్చొని ఉన్నాను. నాకు బీడీలు తాగే అలవాటు ఉంది. నాకు ఒకసారి చిలుం పీల్చాలన్న కోరిక కలిగింది. ఈ ఆలోచన వచ్చిన తడువుగా బాబా, అరే అబ్బాయి ఇల్లరా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరికి రా, వచ్చి చిలుం పీల్చు. అరే పోరా, ఇక్కడ ఏ లాంబా కసాలా బాస్లా జావల్ ఏ చిలుం ఘే అని పిలిచి చిలుం చేతికిచ్చారు. నేను వారితో కలిసి చిలుం పీల్చాను. నా కోరిక తెలుసుకొని నాకు చిలుం ఇచ్చినందుకు వారి సర్వజ్ఞతకు కరుణకు నేనెంతో ఆనందించాను. పొగ పీల్చే అలవాటే కాక నాకు హానికరమైన త్రాగుడు అలవాటు కూడా ఉంది. 1-2-1917 తేదీన నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా నా ఛాతపై కూర్చొని, ఒరే ఏం చేస్తున్నావు, పోరా కాయ కర్తో అంటూ గద్దిస్తూ నా ఛాతపై ఒత్తిడి పెంచి నేను త్రాగుడు మానివేస్తానని చెప్పిన దాకా ఛాతీపై నుండి లేవలేదు. మరుసటి రోజు నుండి తాగుడును పూర్తిగా మానివేశాను. నాకు 15-2-1917 తేదీన ఒక కఠిన పరీక్ష ఎదురైంది. మా ఆఫీసు మేనేజరు వారి పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా ఓ విందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజరు గ్లాసులో విస్కీ సోడా పోసిచ్చి త్రాగమని నన్ను ఒత్తిడి చేశాడు. అటువంటి వాతావరణంలో బాబా ప్రస్తావన తీసుకొని రావడం ఇష్టం లేక డాక్టర్ నన్ను మద్యం మానివేయమన్నాడని చెప్పాను. కానీ మా మేనేజరు ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా త్రాగమని బలవంత పెట్టాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మేనేజరు కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. చీకటిలో నా ప్రక్కన కూర్చున్నతను మిస్త్రీ ఒక గ్లాసులో విస్కీ త్రాగేశాడు. మేనేజర్ వచ్చి తన కోరిక మేరకు నేను త్రాగానని భావించి సంతృప్తి చెందాడు. బాబా దక్షిణ అడగంలో ఒక నీతి దాగి ఉంది. అది మనలోని డాంబాలు, పలుకు, గుణం, దురాశ, మొక్కులు తీర్చకుండా ఎగవేయటం మొదలైన వాటిని నశింపచేసేది. పై సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు, కానీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా దురలవాటు మార్చుకున్నందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తర్వాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగకపోవడం గురించి దంబాలు పలికాను. వెంటనే నన్ను మసీదుకు రమ్మన్నట్లు బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను 2 రూపాయలు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బొంబాయిలోని మఘాబత్కు చెందిన ముద్రణాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు షిరిడీ వచ్చాడు. అతని వద్ద 18 రూపాయలు కొంత చిల్లర ఉంది. అతను ఆ డబ్బంతా దాచమని నాకు ఇచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు
తన దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకోవచ్చని అతని ఉద్దేశం. నేను బాబాకు 2 రూపాయలు దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతన్ని కూడా 2 రూపాయలు దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి ఇతని దగ్గర తీసుకొని ఇవ్వు అన్నారు. తను పన్నిన పన్నాగం బాబాకు తెలిసిపోయిందని గ్రహించి అతను నా దగ్గర దాచిన డబ్బు నుండి 2 రూపాయలు తీసుకొని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాము. మేము ఇంటికి వెళ్లేందుకు అనుమతి కోసం వారి దగ్గరికి వెళ్ళాము. వారు సమాధి చెందబోతున్నారన్న విషయం మాకు అప్పటికే తెలియదు. వారు, మీరు బొంబాయి నుండి వస్తున్నారు కదా, మీరు నా మాటలు వింటూనే ఉండాలి, నేను మీ మాటలు వింటూ ఉంటాను, కానీ మీరు వెళ్ళిపోతున్నారు. సరే వెళ్ళండి, మీరు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటారు అని అన్నారు. ఆ మాటలు అనేటప్పుడు వారిలో కొద్దిగా సంశయం కనిపించింది. సాయంత్రం వారి సెలవు తీసుకొని మేము కోపర్గావ్ రైలు ఎక్కాం. మామూలుగానే ఉదయం 7:30-8 గంటలకల్లా బొంబాయి మన్మాడు మీదుగా చేరుతున్నామనుకున్నాము. కానీ అది మన్మాడు చేరేసరికి రైలు ఇంజన్లో సాంకేతిక లోపమేదో కనిపించిందని, కనుక సుమారు 4 గంటల ఆలస్యం అవుతుందని తెలిసింది. బాబా చెప్పినట్లే జరిగింది. మేము బొంబాయి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ 14 సంవత్సరాల క్రితం నాకు ఒక 14 సంవత్సరాల క్రితం నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా నన్ను కనపడి, అబ్బాయి, నీవు నన్ను నీ గురువుగా ఇతరులకు చెప్పుకుంటున్నావు, నేను నీకెప్పుడైనా ఉపదేశం చేశానా అని అడిగారు. తరువాత నన్ను చేతులు కడుక్కొని రమ్మని ఆదేశించారు. నేను అలా చేసిన తర్వాత ఒక మరాఠీ శ్లోకాన్ని చెప్పి దాన్ని వల్లి వేయమన్నారు. నేను కలలో దాన్ని పలుమార్లు వల్లించాను. ఇది బాబా నాకు చేసిన ఉపదేశంగా భావించాను. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత మరాఠీ శ్లోకం కొంచెం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పటికీ అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాల క్రితమే నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా కంపెనీ రూల్స్ ప్రకారం 55 సంవత్సరాలకు పదవి విరమణ చేయాలి. నేను అందుకు సిద్ధపడి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అప్పుడు నాకు కల వచ్చింది. కలలో మా డైరెక్టర్ కనిపించి నేను కంపెనీ విడిచి వెళ్ళనవసరం లేదని చెప్పారు. ఇంతవరకు నన్నెవరూ పదవి విరమణ చేయమని ఆదేశించలేదు. నాకు 5 కుమార్తెలు, 1 కుమారుడున్నాడు. నాకెన్నో కుటుంబ బాధ్యతలున్నాయి. కానీ నా పరువు బాధ్యతలు బాబానే చూసుకుంటున్నారు. నేనెప్పుడూ బాబాను ప్రత్యేకించి ఏ కోరిక తీర్చమని ప్రార్థించలేదు. మన కోరికలు ఏమిటో, మనకు ఏది మంచిదో, ఏది ఇవ్వాలో ఆయనకు తెలియదా? మనం పలుమార్లు అడిగి విసిగిస్తే కానీ ఆయన మన కోరికలు తీర్చరా? మాకు సంబంధించిన విషయాలను బాబా ఇచ్చి వదిలిపెట్టడంలో మాకు సంతృప్తి ఉంది. మేము ఆనందంగా ఉన్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై. డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. తుకారాం బర్కు భూస్వామి మహల్, వయసు 45 సంవత్సరాలు, షిరిడి. శ్రీ సాయిబాబాతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. 1912లో గోదావరిలో కాలువలకు మొదటిసారి నీళ్లు వదిలిన సమయంలో ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఉన్న కర్మ్జీ గామ్ అను గ్రామానికి ఉపాధి కోసం వెళ్ళదలిచాను.
నేను ఇక్కడి నుండి బయలుదేరి కోపర్గాం రోడ్లో ఉండగా బాబా లెండి తోట నుండి వస్తూనో వెళుతూనో నాకు కనిపించారు. బాబా నా భుజంపై చేవేసి అనునయంగా వెళ్ళవద్దు అన్నారు. నేను వారి సలహాను పెడచెవిన పెట్టి కరంజీకి గామ్కి వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన మరుసటి రోజు నుండి నాకు జ్వరం వచ్చి చాలా రోజులు బాధపడ్డాను. జీవనోపాధి మాట అటుంచి సహాయం కొరకు అక్కడున్న మా దూరపు చుట్టాల దయపై ఆధారపడవలసి వచ్చింది. 15 రోజుల తర్వాత కాస్త కోలుకొని షిరిడి వచ్చాను. షిరిడి వచ్చిన తర్వాత కూడా 45 రోజులు జ్వరంతో బాధపడ్డాను. తర్వాత మా అమ్మను బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెమ్మన్నాను. ఊది పెట్టుకున్న మరుసటి నుండి నా జ్వరం తగ్గిపోయింది. సెప్టెంబర్ 23వ తేదీ 1936 ఎంజీ ప్రధాన్ గుమాస్తా, కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఓల్డ్ కస్టమ్స్ హౌస్, వెంకటేశ్వర ప్రెస్ చాల్, శాండ్రస్ట్ రోడ్డు దగ్గర, బొంబాయి. నేను సాయిబాబా గురించి విన్నాను. నా కుమారుడు దత్తాత్రేయ 7 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు. దుఃఖభారంతో నా మనసు కుంగిపోయింది. సాయిబాబాను దర్శించాలని అనుకున్నాను. ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. కలలో 5 సాధువులు కూర్చొని ఉండడం చూశాను. మీలో సాయిబాబా ఎవరు అని నేను వారిలో ఒకరిని అడిగాను. అతను సాయిబాబాను చూపించాడు. అంతటితో కళ ముగిసింది. తర్వాత నాకు బాబాకు సమర్పించేందుకు జంజీరాలు నున్న మా తోట నుండి సీతాఫలాలు, రామఫలాలు తీసుకుని షిరిడి వెళ్ళాను. నేను మసీదు చేరి బాబాను దర్శించి ఫలాలు సమర్పించి వారి ముందు కూర్చున్నాను. నాకు కలలో సాయిబాబా రూపం ఎలా కనబడిందో షిరిడిలో బాబా సాక్షాత్తు అలాగే ఉన్నారు. అప్పుడు సాయిబాబా నన్ను తీవ్రంగా తిడుతూ ఎందుకు తెలివి తక్కువవాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు. చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే. శరీరం ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. దానికి దుఃఖించడం ఎందుకు అన్నారు. తర్వాత నా వైపు చూస్తూ నీ రామాఫలాలను అంతగా వెదజల్లు అన్నారు. నువ్వు సంపాదించిన విజ్ఞానమంతా అందరికి పంచిపెట్టు అన్నది ఆ మాటలకు అర్థమని నేను భావించాను. తర్వాత ఒక బాబా అక్కడున్న భక్తులతో మా ఇల్లు, తోటలో ఏ ప్రదేశంలో ఎన్ని సీతాఫలం, రామాఫలం చెట్టున్నవి తరచూ చూస్తున్నట్లు వర్ణించాను. అంతేకాదు 15 రోజుల క్రితం నా కొడుకు మరణిస్తాడని ఎందుకు నేను వృధాగా దుఃఖిస్తున్నానని కూడా చెప్పారు. నేను షిరిడిలో 4 రోజులు ఉన్నాను. ఈ 4 రోజుల్లో ఎందరో భక్తులు వారిని దర్శించారు. బాబా ఒకవైపు నా దుఃఖాన్ని తొలగిస్తూనే నా గురించి కాక తమ దగ్గరకు వచ్చే భక్తులందరికీ వృత్తాంతాలు తమకు తేట తెల్లమని నాకు తెలియజేయడం ద్వారా వారిపై నాకున్న భక్తి విశ్వాసాలు దృఢపరిచాను. నా ప్రథమ షిరిడి యాత్రకు సెలవు మంజూరు కావడం, వెంటనే ప్రయాణానికి డబ్బు సమకూరడంతో మొదటిసారిగా నాకు బాబా పట్ల నమ్మకం కలిగింది. బాబా దేనిని పట్టించుకోనట్లు ఉదాసీనంగా ఉండి చాలా తక్కువగా మాట్లాడేవారు. వారు సదా అంతర్ముఖులై ఉండి నిశ్చలంగా మత్తులో ఉన్నవాని వల్లే లేచి పిచ్చివాని వల్లే కనిపించేవారు. అది నేను షిరిడిలో ఉన్న 4 రోజుల్లో గమనించిన విషయం. నేను తిరిగి 1935 వరకు షిరిడి వెళ్ళినప్పటికీ నాకు బాబాపై ఏర్పడిన నమ్మకం నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదపడింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాబా స్వప్నదర్శనం ద్వారా నన్ను ఆదుకునేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు అలాంటి దర్శనాలు కలగలేదు. బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాలకు నా కుమారుని బతికించిన అపూర్వ సంఘటన గురించి చెప్పి తీరాలి. 1932లో నా చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3-4 రోజులు జ్వరం తర్వాత వాడి నాడి అందలేదు. నాకు అనుమానం వచ్చి మా డాక్టర్ మిస్టర్ జే ఎంబీబీఎస్కి కబురు పెట్టారు. అతడు క్షుణ్ణంగా పరిశీలించి నాడి ఆగిపోయిందని, బిడ్డ మరణించాడని చెప్పాడు. నా భార్యను ఓదార్చడం కూడా మొదలుపెట్టాడు. కానీ పిల్లవాడు మరణించాడని నేను నమ్మలేకపోయాను. పిల్లవాడు ముందు బాబా ఫోటో పెట్టి వాడి నుదుటికి ఊది రాసి బాబాను ఆర్తికంగా ప్రార్థించసాగాను. అది చూసి డాక్టర్ నాకు మూఢనమ్మకం అన్నాడు. కానీ నేను సాయిబాబా భగవంతుడిని, వారు తప్పక నా బిడ్డను బ్రతికిస్తారని చెప్పాను. ఇలా 45 నిమిషాలు గడిచిన తర్వాత పిల్లవాడికి స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. ఏమీ జరగనట్టు ఆడుకోసాగాడు. ఇది బాబా చేసిన అద్భుత లీల.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई।
रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा
బాబా సాయి 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 బాబా సాయి